ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. నాలుగవ శ్లోకం ఒకసారి అందరూ నేను చెప్తా, రిపీట్ చేయండి. క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం ఎవరైనా బాగా రిపీట్ చేయగలిగిన వాళ్ళు ఒక్కరు ఓపెన్ చేస్తారా? పొల పద్మ గారు మీరు ఆడియో ఓపెన్ చేయండి. నేను చెప్తా, మీరు రిపీట్, మీరు అందరూ చెప్పండి. క్షుత్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాదివిషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం హరి ఓం. శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన సాధన పంచకం విషయంలో ఇది ప్రకరణ గ్రంథమే. 5 శ్లోకాల్లో 80 రకాల విషయాలు మనకు అందించారు. అందులో 3 శ్లోకాలని పూర్తిగా అధ్యయనం చేశాం. 4వ శ్లోకం నిన్న మొదలుపెట్టుకున్నాం. క్షుత్ వ్యాధిశ్చ చికిత్స్యతాం. ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది వైరాగ్యం ఉండాలి, కానీ దానికంటే ముందే వివేకం ఉండాలి. వివేకం లేకుండా కానీ వైరాగ్యం ఉంటే అన్ని కష్టాలనే తెచ్చిపెడుతుంది. దానికి ఆయన శిష్యుల యందు అత్యంత జాగ్రత్తతో తెలియపరుస్తున్నారు.
క్షుత్వ్యాధిశ్చ చికిత్సితాం. అవునా, సత్సంగానికి వెళుతుంటే భక్తి వస్తుందండి. భక్తి ఉన్నప్పుడు అన్నీ భగవంతుడే చూసుకుంటాడండి అని ఒక భావం వస్తుంది. ఆ భక్తి విజ్ఞానంతో కూడి ఉండాలి కానీ మూఢత్వంతో కూడి ఉండకూడదు. అవునా, జనరల్గా ఏం చేస్తారు, అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే, అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే, అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే అని ఆకలికి సరైన సమయానికి తినకపోయినా, దేహానికి రోగం వచ్చినప్పుడు వైద్యం చేయించకపోయినా సాధనలో ఏమాత్రం ముందుకెళ్ళలేరు. 6వ అధ్యాయంలో చెప్పాడు, ఆహార విషయం చెప్పినప్పుడు యుక్త ఆహార విహారస్య, ఆహార విహారంలో వివేకంతో ఉండాలండి అని అన్నారు. విజ్ఞానయుక్తంగా నిగ్రహాన్ని కలిగి ఉండాలండి అని అన్నారు. నాకు ఆహారం మీద ఆసక్తి లేదండి అని ఏమీ తినకుండా మానేసినా దేహం చెడిపోతుంది. అన్నీ భగవంతుడే కదా అని ఇష్టం వచ్చింది తిన్నా మనసు చెడిపోతుంది. మనసు దేహం రెండూ చెడిపోతాయి. అవునా, దానికి ఏమన్నారు, సాత్వికమైన ఆహారం స్వీకరించాలి. దానికి వేదంలోనే ఆయుర్వేదంలో చెప్తారు, హితం భుక్త్వా మితం భుక్త్వా. హితకరమైన ఆహారం స్వీకరించాలి, మితంగా తినాలి అని. అంటే అవసరమైనంత తినాలి. నువ్వు చేస్తూ ఉన్నటువంటి సాధన అంటే దేహంతో చేసేటువంటి పని రెండూ కలిపి చూసుకొని ఏ ఆహారం అయితే నీకు దేహానికి శక్తిని ఇస్తుంది, అవునా, మనసుకు ఇది అలజడులు ఇవ్వకుండా శాంతిని ఇస్తుంది, అలాగే బుద్ధిని కూడా చురుకుదనంతో శక్తితో నింపుతుందో అలాంటి ఆహారాన్ని ఖచ్చితంగా అవసరమైనంత తప్పనిసరిగా స్వీకరించాలండి. ఛాందోగ్యోపనిషత్తులోనూ చెప్పారు, మనం స్వీకరించే ఆహారం 3 రకాలుగా ఉంటుంది. లోపల కూడా వ్యక్తిగ అంతరాలలో 3 రకాల వస్తువుల్ని తయారు చేస్తుంది అని కూడా దాంట్లో చెప్పారు. మనం స్వీకరించే ఆహారం పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో అక్కడ చెప్పాడు కదా, 4 రకాల ఆహారం తింటామండి అని. దాన్ని ఏం చేశారు, ఇంకో కొంచెం లోపలికి తీసుకువెళ్ళి 3 రకాలుగా మార్చి చూపించారు ఉపనిషత్కారుడు. ఘన పదార్థం, ద్రవ పదార్థం, అలాగే కృబు పదార్థం. 3 రకాలుగాను స్వీకరిస్తాం మనం. ఘన పదార్థం అక్కడ నమిలి తినేటివి అని అన్నారు, నమిలి తినేటివి అని. ఆ ఘన పదార్థాలన్నీ ఏమవుతాయి అని అంటే, మనం స్వీకరించిన ఘన పదార్థం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అంతేకాదు ఇంకా నమిలి తినేటివి పళ్ళు, కాయలు, గింజలు ఇలాంటివన్నీ కూడా నమిలి తింటే దాంట్లో స్థూలమైనదేమో మలలాగా వెళ్ళిపోతుందట. అది మధ్య రకమైనదేమో ఏమవుతుందండి, మాంసముగా మారుతుందట. సూక్ష్మాతి సూక్ష్మమైంది ఏమవుతుందంటే మనస్సుగా మారుతుందండి అన్నారు. దానికి ఘన పదార్థాలని తినడం మానివేస్తే మనసు లుప్తమైపోతుందండి అని, మనసు లేకుండా పోతుంది. అలాగే ఘన పదార్థాలు ఏ స్వభావం కలిగినటువంటివి తింటూ ఉంటే మనసు కూడా ఆ విధంగానే తయారవుతుందండి. సాత్వికమైనవి తింటే సాత్వికమైన మనసు తయారవుతుంది, రాజసికమైనవి తింటే రాజసికమైన మనసు తయారవుతుంది, తామసికమైనవి తింటే తామసికమైన మనస్సు తయారవుతుంది. తర్వాత రెండవది క్రొవ్వు పదార్థాలు.
క్రొవ్వు పదార్థాలట. దాంట్లో వృధా అనేది ఏమీ లేదండి. ఏమిటి క్రొవ్వు పదార్థాలు అంటే పాలకు సంబంధించిన పదార్థాలన్నీ క్రొవ్వు పదార్థాలే. తర్వాత నూనెకి సంబంధించిన పప్పు దినుసులన్నీ నూనె పదార్థాలే. పప్పు దినుసులు తింటున్నాం కదా, అనేక రకాల పప్పు తింటాంగా. ఈ పప్పు దినుసులు అన్నిటిలోనూ నూనె ఉంటుంది, ఆయిల్. వీటన్నిటి వలన ఏమవుతుందంటే 3 రకాల పదార్థాలు. దీంట్లో వృధా లేదట, వృధా లేదట. ఏమవుతుంది అంటే స్థూలమైందేమో ఎముకల్ని తయారు చేస్తుందట, బోన్స్. దాంట్లో మధ్య రకమైందేమో తెల్ల రక్త కణాలు తయారు చేస్తుంది. బోన్లో మ్యారోగా అంటే మజ్జ అంటారు, ములుగా అంటారు. ఆ పదార్థంగా తయారయ్యి దాంట్లో నుంచి తెల్ల రక్త కణాలు తయారయ్యి బాడీని అంతటినీ సంరక్షణ చేసేది ఇదేనండి, క్రొవ్వు పదార్థమేనండి. దాంట్లో 3వది ఏమవుతుందయ్యా అంటే వాక్కుగా తయారవుతుంది. దానికే నూనె నిరంతరం మాట్లాడాలి అన్న అవసరం ఉంది అని అనుకోండి. టీచర్స్, వేద పండితులు, అవునా, ప్రవచనం చేసేవాళ్ళు, వీళ్ళు మాట్లాడే శక్తి పెరగాలి అంటే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి పదార్థం బాగా స్వీకరించాలట. దాంట్లో అది కూడా ఉంటుంది. తామసికమైనటువంటి పదార్థం, రాజసికమైంది, సాత్వికమైంది. నువ్వు ఏ విధమైనటువంటి పదార్థాలు వాటిని స్వీకరిస్తూ ఉన్నావో నీకు లోపల ధాతువులు కూడా అలాంటివే తయారవుతాయండి. అవునా? తామసికమైనది ఏమండి మీరు అంటున్నారు కదా, అయితే బోన్స్లోనూ తామసికమైనటివి ఉంటాయా? అవునా? తెల్ల రక్త కణాల్లో తామసికమైనటివి ఉంటాయా? అవునా? అనొచ్చునేమో. ఎస్, ఉంటాయి. తర్వాత చివరిగా ఏంటి, వాక్ అని అన్నారు కదా, సూక్ష్మమైనటువంటిది. వాకు మాటల్లో తామసికమైన వాక్కులు లేవు, ఉన్నాయి లేవా? తర్వాత రక్త కణాలన్నీ ఉన్నాయి అని అనుకోండి. వీటిల్లో తామసికత ఉంది అంటే వ్యక్తి దగ్గర నిలబడుతూనే కంపు కొడుతుంది. అవునా? అవునా? ఈ క్రొవ్వు సంబంధించినటువంటి పదార్థాలలో తామసికమైనటివి ఎవరైతే స్వీకరిస్తున్నారో దేహం నుండి మదపు వాసన వస్తుంది. అవునా? స్థూలంగా వాళ్ళు చేసేటువంటి పనులు కూడా క్రూరమైనటువంటి పనులకి ప్రేరణ కూడా ఉంటుంది. ఒకటి. రెండవది, ఇక 3వది ద్రవ పదార్థం అండి అన్నారు. ద్రవ పదార్థం అక్కడ తాగేటివి, పీల్చేటివి అని అన్నారు. 2 కలిపి ఇక్కడ ద్రవ పదార్థం చేసేసారు. అక్కడ ఏమన్నారు, చీకేటివి అని అన్నారు, సోష్యం, లేహ్యం. ఆ లేహ్యాన్నే ఇక్కడ ఆయిల్ పదార్థాలు ఏవైతే క్రొవ్వు పదార్థాలు అనేసారు. ఘన పదార్థం, నవిలేదిగా 4 రకాల పదార్థాలు చెప్పినప్పుడు. ద్రవ పదార్థాలు ఏంటి అంటే నీళ్లు తాగుతున్నాం కదా, క్రొవ్వు పదార్థం నుండి బాగా తీసివేసినప్పుడు మజ్జిగ కూడా నీళ్ళలాగా మారిపోతుంది. అంతేకాదు, ఆ తర్వాత పండుగా తింటే ఘన పదార్థం, ఆ పండుని జ్యూస్ చేస్తే ద్రవ పదార్థంగా మారిపోతుంది. అది ఆయిల్ మాత్రం కాదు, పండ్లు ద్రవ పదార్థం అయిపోతుంది. అయితే ఈ ద్రవ పదార్థంలో స్థూలమైనది యూరిన్గా వెళ్ళిపోతుంది. మధ్య రకమైనది ఏదైతే ఉందో అది బ్లడ్ అవుతుందాం, రక్తంగా మారుతుందాం. దాంట్లో సూక్ష్మమైనది ఏదైతే ఉందో అది ప్రాణంగా మారుతుందట. దానికే నీళ్లు తాక్కపోతే చచ్చిపోతారండి. ఆహారం తినకపోయినా బాడీ తగ్గిపోతూ ఉంటుంది, పీల్చేస్తూ ఉంటుంది. కానీ నీళ్లు కానీ మానేశారో 24 hours నీళ్ళు తీసుకోకపోతే ప్రాణాలు టప్ అంటాయి. 4-5 రోజులు కాదు, 10-15 రోజులు కూడా ఆహారం ఘన పదార్థం తీసుకోకుండా ఉండగలగచ్చు. కానీ నీళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉండగలిగితే ప్రాణాలు నిలబడాలి అంటే ఎదుగాండి. ఇలాగా 3 రకాలుగానో ఆహారం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చూడండి, క్షుత్ వ్యాధిశ్చ చికిత్సత అన్నప్పుడు క్షుత్ అంటే ఆకలి అనే రోగానికి ఆహారం అనేది
ఇచ్చి తీరాలి, ఏది పడితే అది తినకూడదు. ఇంకా పైగా వివేకం లేని వైరాగ్యం ఉంటుంది, అంతా పరమాత్మయే కదా, ఏం తింటే ఏమవుతుంది అని. అర్థమైందా? దానికి ఇక్కడ ఏంటంటే ప్రతి పదార్థంలోనూ ఈ గుణాలు ఉన్నాయి. నువ్వు ఏ పదార్థం తింటూ ఉంటే నీ లోపల ఆ గుణాలు పెరుగుతూ ఉంటాయి, అలాంటి ప్రేరణ కలుగుతూ ఉంటుంది, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలాంటి కోరికలే వస్తాయి. దానికి జనరల్గా చూడండి, సాధకులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా బ్రహ్మచారులు, సన్యాసులు, ఈ ఉల్లిపాయ అస్సలు తినరు. అదేంటి అంటే మనసుకు అలసట గురి చేస్తుందండి. అలాగే ఒక్కొక్క పదార్థానికి చూడండి, అన్ని పదార్థాలుగా చెప్పారు అదే ఆయుర్వేదంలో. ఏమిటి అంటే ప్రతి పదార్థంలోనూ ఒక గుణం ఉంది, నువ్వు ఆ పదార్థాన్ని వాడితే నీకు ఆ గుణం పెరుగుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఇక్కడ నీ బుద్ధి ఎలా ఉండాలి అనుకుంటున్నావు, నీ మనసు ఎలా ఉండాలి అనుకుంటున్నావు, నీ దేహం ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు, దాన్ని బట్టి ఆహార పదార్థాలను కూడా తప్పనిసరిగా అవసరమైన సమయంలో అవసరమైనంతగా తప్పనిసరిగా స్వీకరించాలి. తర్వాత వ్యాధిశ్చ చికిత్సతం. ఇంకా కొంతమంది ఏంటి అంటే దేహానికి రోగాలు వస్తే ఇతరులకు చెప్పుకోవడానికి నామోషి కొందరికి కదా. ఇంకా కొందరికి ఏంటి అంటే పోతాయి, దేవుడు ఉన్నాడుగా, దేవుడు నమ్ముకుని అన్నీ తీసేస్తాడండి. అవునా? నువ్వు దేవుడిని నమ్ముకునేది నీ రోగాలు బాగు చేసుకోవడానికా? చెప్పండి. దేవుడిని నమ్ముకున్నదే అనంతమైన ఆత్మను కనుక్కోవడానికి అని అనుకున్నప్పుడు అనవసరమైన విషయాల వైపు వినియోగించకుండా ఉండగలగాలి. సో కాబట్టి ఏంటంటే దైవాన్ని, ఆత్మను తెలుసుకోవడానికి వినియోగించుకోవాలి అనుకున్నప్పుడు మిగతావన్నీ ఇచ్చింది కూడా దైవమేగా. ఇప్పుడు ప్రపంచమంతా పంచభూతాలన్నీ దైవమే అయ్యున్నప్పుడు దైవాన్ని స్వీకరించు అవసరమైన విధంగా. దేవుడే చూసుకుంటాడులే అంటే నేను దేవుడికి రోజుకు వస్తే పూజ చేస్తానండి, అందుకే ఆయన నా అవసరాలని చూస్తారు. అదే చెప్తారు కదా, కొన్ని రకాల మతాల్లో ఉన్నారు కదా, దేవుడు నా గొర్రెల కాపరి, దేవుడు నా బానిస, దేవుడు నా సేవకుడు. అవునా కాదా? అందుకే ఆ దేవుడు కూడా ఈ భక్తుల్ని ఏమని పిలుస్తారు? పాపాత్ములారా రండి అని పిలుస్తారు. అవునా? అవునా? ఆ విధంగానే ఉంటుంది. దానికి నువ్వు దేవుడిని పరబ్రహ్మగా, పరమ పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా నువ్వు భావించేటప్పుడు ఆ దేవుడి నుండి స్పందన కూడా వస్తుంది. పవిత్ర ఆత్మస్వరూపులారా, దివ్యస్వరూపులారా, భగవత్ స్వరూపులారా. అవునా? అటువైపు నుండి పిలుపు కూడా అదే వస్తుంది. సో కాబట్టి ఏంటి అంటే వివేకం కలిగిన వాడు వైరాగ్యాన్ని పెంచుకుంటాడు, అందరికంటే ఎక్కువగా వైరాగ్యాన్ని ప్రదర్శించుకోడు. వైరాగ్యాన్ని అడ్డు పెట్టుకొని దేహ మనోబుద్ధుల్ని నాశనం చేసుకోడు. అది ముఖ్యమైనటువంటి విషయం. అయినా దేహాన్ని ఇదే వైరాగ్యాన్ని అడ్డుపెట్టుకొని వివేకాన్ని తోసిపారవేసి దేహాన్ని నెగ్లెక్ట్ చేయడు. దేహం నెగ్లెక్ట్ చేయబడితే నీకు దేనికి సహకరించదు. బాగా గమనించండి, ఆరోగ్యం బాగున్నంత వరకు అన్ని విధాలుగా తిరిగేస్తారు. ఆరోగ్యం ఒకటి బాగలేకపోతే ఏమీ చేయలేరు. దానికే దేహ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. అలాగే అమ్మగారు చెప్పేవారు, ఆహారం స్వీకరించడానికి కూడా ప్రత్యేకంగా సమయం ఉండాలి. ఆ సమయం కరెక్ట్గా గుర్తు చేస్తుంది బాడీ, ఆహారం స్వీకరించే టైం అయింది అని. ఆ టయానికి శుద్ధమైన ఆహారం కొంచెం లోపల పడిపోయింది అనుకోండి, ఆ మంట తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి. సరైన సమయంలో సరైన ఆహారాన్ని, అలాగే సరైన సమయంలో సరైన వైద్యాన్ని ఎవరైతే దేహానికి రెండు దేహం ఏదైనా ఉన్నాయి చూడండి, ఈ రెండు ఉపయోగించుకోవడం వల్ల మనసు బుద్ధి తొందరగా వశం అవుతాయి. మనసు బుద్ధి సద్వినియోగం అవుతాయి. మనసు బుద్ధి తొందరగా శుద్ధం అవుతాయి. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదండి, ఎప్పటికీ మర్చిపోకూడదండి. నేనేదో దేవుడికి పెద్ద విలువిస్తున్నాను అనుకొని దేహానిగా నెగ్లెక్ట్ చేస్తే
నీకు లోపల ఉన్న దైవం మరుగుపడిపోతాడు. అది ఒకటి. దాన్ని ఇంకా 4వ అధ్యాయంలో యజ్ఞాల రూపంలో చెప్పినప్పుడు ఏమన్నారు? ఆహారం స్వీకరించడం కూడా మహాయజ్ఞమేనండి. భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పాడు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మరి ఆహారం ఎవరికి ఇస్తున్నావయ్యా? ఎవరికి ఇస్తున్నాం? మనమే తింటున్నాం కదండి అని అనుకుంటామేమో. ఆహారం తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతాం కదా. చచ్చిపోవడం అంటే ఏంటి? లోపల ఉన్న ఆత్మదేవుడు దేహాన్ని వదిలేస్తాడు. అవునా? ఆహారం స్వీకరించకపోతే ఆత్మ దేహాన్ని వదిలేస్తుంది. ఆత్మ భగవంతుడేనండి, దేహాన్ని వదిలే. మరి ఆహారం ఎవరికి ఇస్తున్నావు? ఆయనే అన్నాడు కదా, అహం పచామి అని, నేనే తింటున్నాను. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. అయ్యా, సర్వలోకాలని నడిపేవాడిని నేనే. అయినా అందరిలో కూర్చొని అన్ని రకాల ఆహారాలని స్వీకరించేది నేనే. దానికి దేవాలయంలో ఆహారం పెడితే పవిత్రమైన ఆహారాన్ని పవిత్ర భావంతో అర్పణ చేస్తారు కదా. 3 ఉండాలి. దేహం పవిత్రంగా ఉండాలి, ఆహారం పవిత్రంగా ఉండాలి, ఇచ్చే విధానము పవిత్రంగా ఉండాలి. దానికే గురుదేవుడు చెప్తూ ఉంటాడు, ఏం తింటే ఏమవుతుందండి అన్నీ కదా. శుద్ధమైన ఆహారం నైవేద్యంగా ఇచ్చినప్పుడు, నైవేద్యంగా భగవంతుడికి ఇస్తాం, భగవంతుడి నుంచి ఆశీర్వచనాలు వస్తాయి కదా. బాగా గమనించండి. గురుదేవుడు అనేవాడు, ముక్కు కింద గుంటలో నువ్వు ఏదైతే వేస్తున్నావో ఓకే పొట్టలోకి వెళ్తుంది. పొట్టలోకి వెళ్ళినప్పుడు అది నైవేద్యం లాగా వస్తే హృదయంలో దివ్యమైన దేవతలు అనే గుణాలు పైకి వస్తాయి. అదే అశుద్ధమైన అడ్డం వచ్చిన ఆహారం అంతా వేస్తున్నావా, అదే ఆసుర గుణాలు అనబడేటువంటి ఏవి భూత ప్రేత పిశాచాలు అని అన్నారే, దుష్టమైన గుణాలన్నీ పైకి వస్తాయి. శ్మశానంలో శవాలు వేస్తారు, దయ్యాలు తిరుగుతాయి. గుడులలో నైవేద్యాలు పెడతారు, దేవతలు తిరుగుతారు. అలాగే దేహాన్ని కూడా నువ్వు శ్మశానంగా అనుకొని శవాలన్నీ నోట్లో వేసేస్తూ ఉన్నావా, అవి దయ్యాలన్నిటినీ సృష్టిస్తాయి. నీ హృదయం నుండా దయ్యాలే ఉంటాయి. అంటే అసురభావాలే నిలబడిపోతాయి. అలాగే దేహాన్ని పవిత్రమైన దేవాలయంగా భావించి శుద్ధమైన భావంతో పవిత్రమైన ఆహారాన్ని ఇస్తున్నావా, లోపల దైవీ గుణాలు అనేటివి పుట్టి నీ హృదయం గుడిలాగా మారిపోతుంది. ముఖ్యమైనటువంటిది ఈ 2 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగడం, ఇదంతా జీవితాన్ని నాశనం చేస్తుందండి. తర్వాత సాధ్వన్నం నతుయాచ్యత. ఇంకొకటి ఏంటంటే ఈ ముఖ్యమైనది, విధివశాత్ ప్రాప్తైన సంతుష్యతాం. సాధ్వనం, ఆ రుచికరమైన ఆహారాన్ని కోరుకోవద్దండి, ప్రారంధంలో ఏది దొరికితే అది తినండి అని అన్నారు. ఇదేదంటారే చిలికి గాలివాన అని, ఈ పాదాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన, ఇంతకుముందు మీరేం చెప్పారు స్వామి ఎంతసేపు, మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన, ప్రారంధంలో ఏదుందో అది దొరికితే తినేసేయండి అని అన్నారు. దానికే ప్రారంధంలో ఏది ఉందో అది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి ఏది వచ్చినప్పటికీ కూడా వచ్చిన దాన్ని కూడా వివేకంతో చూడాలి. ఈ ఆహారం ఎంత తినాలి అనేది నీ దాని మీదనే ఉంటుంది. ప్రారంధం తెచ్చిపెడుతుంది కానీ ప్రారంధం నోట్లో పెట్టి కుక్కదు. దాంట్లో ఎంత తినాలి అనేది నీ వివేకం. రెండోది, ఇన్ని రకాలు వచ్చాయి ప్రారంధంలో అనుకో, అవును, పెద్ద భూస్వామి ఉన్నాడు, లేదా ఒక పెద్ద కోటీశ్వరుడే ఉన్నాడు, ఇంట్లో 10 మంది
పని మనుషులు ఉన్నారు. వాళ్ళు మంచి ఆహారాలని, షడ్రసోపేతమైన ఆహారాలన్నీ తయారు చేశారు. పెద్ద డైనింగ్ హాల్ మీదనే పెట్టారు. ఈ యజమాని కూర్చున్నాం. ఆహాహాహా, గుమగుమలాడుతున్నాయి పదార్థాలన్నీ అని ఇష్టం వచ్చినట్టు అన్నీ తింటాడా? అంతా తింటాడా? తినడు. అన్నీ చూస్తాడు. కానీ నా మెడికల్ కిట్ ఎక్కడుందా అని మొదట వెతుక్కుంటాడు కదా. దాంట్లో నుంచి తీసి ఇది బీపీకి, ఇది షుగర్కు, ఇది అల్సర్కు, ఇది క్యాన్సర్కు, ఇదేదో హార్ట్ అటాక్, ఇదేదో ఇంకోటి, ముందు అవన్నీ వేసుకుంటాడు కదా. ప్రతి టాబ్లెట్ వేసేటప్పుడు డాక్టర్ గారు గుర్తొస్తారు, నువ్వు ఇంత మోతాదే తినాలి, ఈ పదార్థమే తినాలి అని. అవునా? అన్నీ అక్కడ ఉన్న ప్రారంధం అది. నువ్వేం తింటావు? ఏం తింటే దేహం నీకు అనుకూలంగా ఉంటుంది, తొందరగా చచ్చిపోకుండా ఉంటుంది. అవునా కాదా? నాకు స్వీట్ అంటే ఇష్టం, కానీ షుగర్ ఉంది. డాక్టర్ ఏం చెప్పాడు? స్వీట్ తింటే చచ్చిపోతావు అని అన్నాడు. మానేస్తామా లేదా? దాన్నే వివేకము అని అన్నారు. ప్రారంధంలో ఉన్నప్పుడు అన్నీ వస్తాయి, కానీ ఈ దేహానికి అవసరమైందే స్వీకరించడం అనేటువంటిది జాగ్రత్త. దానికి ఇక్కడ అన్నారు, రుచికరమైనది, ఇష్టమైనది అని అందుబాటులో ఉంటే ఉన్నప్పటికీ తినకయ్యా, అవసరమైంది తిను, అవసరమైనప్పుడు తిను. సాధ్వన్నం నతయాచ్యతాం అంటే నీకు పనికి రాంది కోరుకోకు, నీ దగ్గరకు రాంది కోరుకోకు. నీకు వచ్చిన దాంట్లో నీకు పనికి వచ్చేది తిను, నీకు అవసరమైంది తిను. విధివశాత్ ప్రాప్తేన, ప్రారంధం నుండి వచ్చింది అయినప్పటికీ నాకు రుచికరమైనటివి లేవే అనుకున్న ప్రారంధం లేకపోతే రాదు. ప్రారంధంలో ఉన్నది వచ్చినా, నీ ఆరోగ్యాన్ని చెడగొట్టే తిన్నా నీకు సాధన కుదరదు. కొంతమంది ఏంటంటే తినడానికే కదా పుట్టామండి అని అనుకుంటారు. కనిపించిన ఆహారాలన్నీ తినేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే డాక్టర్లు ఉండేది ఎందుకండి? వైద్యం చేయడానికే కదా. అంటే మాకు సంపదలు ఉన్నాయి, తింటాము, తర్వాత వైద్యం చేయించుకుంటాము. అంటే వీళ్ళ జీవితానికి తినడము, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడము తప్ప ఇంకొకటి లేదు అని అర్థం. దీనికంటే జీవితంలో పరమార్థం ఇంకొకటి లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. దానికైనా ఈ 4 ఎప్పుడు గుర్తుండాలి. మానవుడు ఆచరించాల్సిన పురుషార్థాలు ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఉన్నాయే. అర్థం కామమే జీవితం అనుకున్నప్పుడు పశుతుల్యంగానే ఉంటుంది జీవితం. చిన్నపిల్లల్లాగానే ఉంటుంది. హరి ఓం. జీవితం అర్థకామాల కంటే అన్యంగా ఇంకేదో సాధించడానికి వచ్చింది అనే ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో ధర్మం గుర్తొస్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటాడు? ధర్మంగా నడుచుకోవాలి అనుకోవడం ఒక ఎత్తు, ధర్మ కార్యాలు చేయాలి అని అనిపిస్తుంది ముందు. ధర్మ కార్యాలు అంటే పుణ్యం కొరకు చేయాలి అని అనిపిస్తుంది కదా. అంతవరకు ఏమనుకున్నాడు? ఇష్టం వచ్చింది తినడం, ఇష్టం వచ్చింది సంపాదించుకోవడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ధర్మ కార్యాలు చేయడం అని అంటే పుణ్యాలు సంపాదించేది. ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా? కార్తీక మాసం వచ్చింది, ఉదయం 4 గంటలకు లేయాలి, చల్లీట స్నానం చేయాలి, అవునా, ఉసిరికి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి. ధనుర్మాసం వచ్చింది, గోవుకు పూజ చేసుకోవాలి. మాఘమాసం వచ్చింది, శివలింగానికి పూజ చేసుకోవాలి. శ్రావణ మాసం వచ్చింది, విష్ణువుకు పూజ చేసుకోవాలి. అవునా కాదా? అవన్నీ వస్తాయి. కాశీకి వెళ్ళాలి, గోదానం చేయాలి, నైమిషారణ్యానికి వెళ్ళాలి, భూదానం చేయాలి. ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే దానాలు, ధర్మాలు, సత్కార్యాలు, వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే పుణ్యాన్ని పెంచుకుంటే దేవుడు మాకు కావాల్సినట్టు అన్నీ ఇస్తాడు. అఫ్కోర్స్ సంపదలు ఇస్తాడు, భోగాలు ఇస్తాడు, అధికారాలు ఇస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు,
వాళ్లకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, వాళ్లకు మంచి సంబంధాలు వెతికి పెడతాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే పుణ్యకార్యాలు. అర్థం కామమే ఉంటుంది అక్కడ మళ్ళీ, కానీ నాట్ బ్యాడ్ థింగ్. ఇప్పుడు కష్టమైనా సరే పుణ్యాలని సంపాదించి పెట్టేటివి ఆచరించాలి అని అనుకుంటాడు కదా. అయితే ఇంకొక విషయం గుర్తించండి, ఆ తర్వాత 4వది ఉంది మోక్ష పురుషార్థం. మోక్షం కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అదే ధర్మం స్వభావాన్ని మార్చుకుంటుంది. ధర్మ కార్యాలు మాత్రమే కాదు, ధర్మంగా నడుచుకోవాలి అనేది బయటకు వస్తుంది. అంతవరకు రాదు. ధర్మబద్ధంగా నడుచుకోవాలి. శారీరక ధర్మం, ఇంద్రియ ధర్మం, ప్రాణధర్మం, మనోధర్మం, బుద్ధి ధర్మం, ఇవి లోపలవి ఆధ్యాత్మిక. అది భౌతికంగా ఎవరితో ఎలా ఉండాలి, ఏ పనులు ఎలా చేయాలి. అంతేకాదు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, సత్యమా అసత్యమా, అవునా? లాభమా నష్టమా అనేది అందరికీ ఉంటుంది. అర్థ ఆకాంక్ష ఉన్నప్పుడు, అర్ధకామాల మీద దృష్టి ఉన్నప్పుడు లాభ నష్టాలని ఖచ్చితంగా చూస్తాడు, బేరీజ్ వేస్తాడు. అవునా? పుణ్యఫలాలు కావాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు లాభ నష్టాలను కూడా పక్కన పెట్టి ఏం చేస్తాడు అని అంటే పుణ్యాలు సంపాదించుకుంటే లాభాల తర్వాత వస్తాయిలే. కానీ ముక్తికాంక్ష దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఏదైనా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసో, నాకు పూర్తిగా ముక్తే కావాలి అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్ని నియమాలు మారిపోతాయి. ఆహారం దగ్గర నుండి అన్నారు కదా, సాధ్వన్నం నదియాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం అంటూనే శీతోష్ణాది విషహ్యతాం నతు వృధావాక్యం సముచ్చార్యతాం. శీతోష్ణాది విషహ్యతాం, బాగా విశేషణ సహ్యతాం, సహనం అనేటువంటిది వస్తుంది బయట నుండి వచ్చేవాడికి. ఏది అంటే నీకు లక్ష్యం ఉత్తమోత్తమైనది అయినప్పుడు ప్రపంచం నుండి వచ్చే చిన్న చిన్న విషయాలకి అస్సలు చలించినటువంటి స్థితి నీకు లోపల వస్తుంది. శరీరానికి వస్తాయి శీతం ఉష్ణం, చలికాలంలో చలి వస్తుంది, వేసవకాలంలో వేడి వస్తుంది, న్యాచురల్. చలికాలంలో చలిగా ఉంది అని బయటికి వెళ్ళండి అనుకున్నా చేయాల్సినట్టు చేయలేవు. చలికాలంలో చలిగా ఉంది, నేను 10 గంటలకు స్నానం చేస్తానండి అంటే ఈ లోపల బెడ్ మీదనే అన్నీ కానిచ్చేస్తానండి. తామసికుడు అంటారు, పళ్ళు తోముకోకుండా కాఫీ తాగేవాడిని, స్నానం చేయకుండా పలహారం తినేవాడిని ఏమంటారు? రాక్షసుడు అంటారు. అయిందా? అదేంటండి మేము ఆడ తింటాం మమ్మల్ని అట్ట అంట. నేను ఎవరిని అనట్లే, శాస్త్రం చెప్తుంది కదా, శాస్త్రం చెప్తుంది ఏమని. సో కాబట్టి మీకు బాధగా ఉంటే మార్చుకోవాలి. మాకు బాధ కలిగే మాటలు మీరు మాట్లాడతారా? అసలు మీ మాటలు మేము వినము అంటే నాకు వచ్చే నష్టమే ఉంది, శాస్త్రానికి వచ్చే నష్టమే ఉంది, మహర్షులకు వచ్చే నష్టమే ఉంది. మనం గుణాన్ని మార్చుకోగలగాలి. దానికి ఏంటంటే శీతోష్ణాది విషహ్యతాం అన్నప్పుడు అదిగో దేహానికి శీతోష్ణాలు, శీతం వచ్చినా ఉష్ణం వచ్చినా అనుకూలంగా మార్చుకోవాలి. చలికాలం బయటికి ఎట్లా వస్తామండి? స్వెటర్ వేసుకో. చలికాలం చల్లీళ్ళు స్నానం చేస్తే రోగం రాదండి, వేడి నీళ్ళు చేయి. నీ సాధన వదులుకోకు, సాధన వదులుకోకు. మాకు చాలా చలిగా ఉంటుంది, హీటర్ పెట్టుకో. వేసవకాలం వచ్చేటప్పటికి వేడి 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 అండి, ఏసీ పెట్టుకో, చల్లని కాటన్ దుస్తులు వేసుకో. కానీ దేహ మనోబుద్ధుల్ని
ఉత్తమమైన సాధనకు మాత్రం వినియోగించుకోవడంలో నెగ్లెక్ట్ చేయకు అని. తర్వాత మనస్సుకు వచ్చేటువంటివి సుఖ దుఃఖాలు అని. మనసుకు సుఖం ఏంటి? సుఖం మనసుకి ఏ సుఖాన్ని ఇస్తాయి? అందరం అనుకుంటాం ఏమని, అనుకున్నాడు ఇది జరిగితే సుఖం వస్తుందండి, అవునా కదా? నేను అనుకున్నది జరగకపోతే దుఃఖం వస్తుందని. ఓ చిన్నపిల్లాడు, వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్, అప్పుడే ఇంటికి వచ్చాడు. ఆయన గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు. చిన్నపిల్లాడు వాడు, 1 సంవత్సరం వాడు, 1.5 అప్పుడప్పుడు నడుస్తున్నాడు, 2 ఏళ్ళు కూడా రాలేదు ఇంకా. వాడికి ఆ గన్ను కావాలి అని అంటాడు. వాళ్ళు ఆనిస్తాడా? వాడి కింద పడి ఏడుస్తున్నాడు, తలకాయన ఎలా కొట్టుకుంటున్నాడు, కొట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఎక్కడో వంట నుంచి అంటుంటుంది, వాడిని ఎందుకు అట్లా ఏడిపిస్తావు, వాడు అడిగింది ఇవ్వచ్చు కదా అంటుంది. ఇస్తాడా ఆయన? అవునా? ఏడ్చి గీవి పెట్టినా తలకాయ కొట్టుకొని, కొంతమంది పిల్లలకు ఉంటుంది, వాళ్ళకి కావాలన్నాడు కానీ ఇవ్వకపోతే పటా 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 అని కొట్టుకుంటారు, రక్తం వచ్చేంత కొట్టుకుంటారు. ఎందుకంటే అంత మొండితనం పూర్వజన్మల నుంచి వచ్చింది, అది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, అవునా? సో కాబట్టి అక్కడ ఏంటి ఏనంటే, అయినప్పటికీ కూడా తండ్రి ఇవ్వడు. ఇంకా ఏం చేస్తాడు వాడు? ఇంకా మొండితనం చేస్తే తడపాశం పెడతాడు, లేదా పట్టుకొని చంప మీద ఒకటి కొట్టనైనా కొడతాడు, లేదా అక్కడి నుంచి అట్లాగా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి ఆడించడానికి ప్రయత్నం చేస్తాడు. మొదట మరిపించడానికి ట్రై చేస్తాడు. వినలేదు అనంటే పీకనైనా పీకుతాడు, కానీ అలాంటి విషయాలు ఇవ్వడు. అదే భగవంతుడు చూపించేటువంటి నియమాలు కూడా. ఒకసారి మనం అరిసి గీ పెట్టినా మనం 10 సార్లు ప్రయత్నం చేసినా మనకి ఇవ్వడవి. ఎందుకు అంటే వాటి వలన మనకు మంచి జరగదు కాబట్టి ఇవ్వడం, మనకు కష్టం వస్తుంది కాబట్టి ఇవ్వడం. మనకు మంచి దేనివల్ల జరుగుతుందో, మన దగ్గర ఉన్న మంచిని కూడా మనం ఇష్టమైనట్టు కూడా తీసేస్తాడు, కష్టమైనట్టు ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అని అంటే, భగవంతుడికి భక్తుడి మీద ప్రేమే ఉంటుంది అనుకోవడమే కాదు, భద్రత కూడా చూస్తాడు. శారీరకమైన భద్రత, మానసిక సద్గుణాలను భద్రత, బౌద్ధికంగా విజ్ఞానము భద్రత, మూడింటికి సెక్యూరిటీ గార్డుగా ఉంటాడు ఆయన. నిజమా అబద్ధమా? యోగక్షేమం వహామ్యహం అని అన్నాడా లేదా? అనన్యాశ్చింతయంతు మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు నన్నే తలుసుకుంటూ నా కొరకు ప్రయత్నం చేస్తూ నిష్ట కలిగి ఉన్నారో వాళ్ళ యోగము క్షేమము నేను చూసుకుంటాను. బయట నుండి చూస్తే వీళ్ళు భక్తులైతే అన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటారు. లోపల నుండి చూస్తే కష్టాల్లో కూడా వాడు వెంటే ఉన్నాడు కదా ఆయన అని అనిపిస్తుంది. కౌరవులు పాండవులు, అవునా? అన్ని దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలే చేశారు కౌరవులు. సంపదలన్నీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు, దాంతోనే వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. పాండవులు ఈయన మాటని ఎప్పుడూ చెవదాటేవాళ్ళు కాదు. ఆయన దగ్గర సంపదలన్నీ వీగేశాడు, అవునా కదా? అడవలబాలు చేశాడు, అంటారు లేదా? చేసిన వాళ్ళ వెంట ఆయనే ఉన్నాడు కదా. వాళ్ళు అడుగడుగున ఈయన తలుసుకుంటూ ఈయన సహాయాన్ని స్వీకరిస్తూ చేసేటట్లు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చాడు. చివరికి ఏంటి మొత్తం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టారు. మీరు ఏమైనా చేయగలరు, కానీ ఏంట్రా ఇంకా ఏదైనా మంచిగానే చేయగలరు. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఏనంటే, బాగా గమనించాల్సింది ఏంటి అనంటే, ఒకసారి దైవాన్ని సంపూర్ణంగా నమ్మాము అనంటే ఆయన దగ్గర ఉండి మన అవసరాలన్నీ చూసుకుంటాడు. కానీ నేను మాత్రం ఆయనకి ఇష్టం వచ్చినట్టే నడుచుకోవాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలి అంటే ఆయన మర్చిపోకుండా ఉండాలి కదా. ఆయన మర్చిపోకుండా తలుసుకుంటూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి అని అంటే ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి కదా, శాస్త్రాలని అధ్యయనం చేయాలి, అవునా? ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండాలండి. ఆయన తలుసుకోవడం భక్తి,
ఆయన తెలుసుకోవడం జ్ఞానం, ఆయనకి అనుగుణంగా నడుచుకోవడం వైరాగ్యం. అదే కర్మయోగం. వైరాగ్యంతో కర్మ చేస్తే కర్మయోగం. సో కాబట్టి ఏంటంటే శీతోష్ణాది విసహ్యతాం నతో వృధావాక్యం సముచ్చారితం. అత్యంత ముఖ్యమైనది, కానీ ఇది అంత విలువైనదిగా అనిపించదు బయటికి చూస్తే. నువ్వు వృధా మాటలు మాట్లాడకయ్యా అంటున్నావు. అనవసరమైన మాటలు మాట్లాడుకుని అమ్మగారు చెప్పేవాళ్ళం, మాట్లాడుకోండి కానీ శాస్త్రం గురించి మాట్లాడుకోండి అని. శాస్త్రం గురించి అదే మీరు శాస్త్రం గురించి మాట్లాడుకున్నా అది కూడా అదే అయితే ఎక్కడికో వెళుతుంది అని. దానికి ఏంటి అంటే మాట్లాడాలి అని అనిపిస్తుంది కదా, దానికే పూజా మంత్రాలు చదవండి, పారాయణం చేయండి, జపం చేయండి. అదే రాదా ఒకరికొకరు మాట్లాడాలనిపిస్తుంది. దానికి 1 గంట 2 గంటలు 3 గంటలైనా సరే కూర్చొని శాస్త్రాన్నే చర్చించండి. మాట్లాడాలి అని ఊదర ఎగిరిపోతుంది లోపల నుండి. అప్పుడు మనసు ప్రశాంతిస్తుంది, దైవం అత్యంత సన్నిధిలో ఉంటాడు. కానీ అనవసరమైన మాటలు మొదలుపెట్టారనుకోండి, అవి ఎక్కడి దాకా వెళతాయో తెలియదు. కాలక్షేపం కబుర్లతో మొదలయ్యి 2 శత్రుపక్షాలుగా మారి ఒకరికొకరు చంపుకునేదాకా కూడా రావచ్చు. ఒకరికి ఇష్టం లేని మాటలు ఇంకొకడు మాట్లాడడం కానీ చేయడం ఏంది అని అంటే అంతే. కాలక్షేపం కబుర్లు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయి. అంతేగా వృధా వాక్యాలు అంటే ఏంటి? కొద్దిసేపు ఏదో మాట్లాడుకుంటారు, నువ్వెట్టున్నావు, బట్టలు ఎక్కడ కొన్నావు, ఈ బట్టలు ఎక్కడ కొన్నావు, ఆ నగలు ఎక్కడ కొన్నావు, ఈ నగలు ఎక్కడ కొన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎత్తో మాట్లాడావు, ఏం చేసావు, ఇవే మొదలవుతాయి. అవునా కాదా? ఇంకేమవుతా తెలుసా? వితిన్ మినిట్స్లో ఏమవుతా తెలుసా? వాళ్ళట్ట పోయారట, వీళ్ళట్ట పోయారట, వాళ్ళు అది చేశారట, వీళ్ళ చేశారు, పోయ్ సర్వనాశనం. అయ్యా ఇతరుల గురించి ఆలోచన చేయకు. ఒకవేళ ఆలోచన చేసిన ఇతరుల్లో ఉన్న మంచి మాత్రమే స్వీకరించండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది నేనే గొప్ప, అందరికి ఉండేదిగా. మా సాధకుల్లో ప్రత్యేకత ఏంటి? ఇతరులలో గొప్పతనం చూస్తే సాధకుడు, ఇతరులలో భగవంతుడిని చూస్తే మహానుభావుడు. అవునా? ఇతరులలో తననే చూస్తే వాడు భగవంతుడే. కానీ ఇతరులలో దోషాలు చూడడం అందరికీ అలవాటే కదా, వాటిని అజ్ఞానం అని అంటారు. అవే పెరుగుతాయి. ఇతరులలో మనం ఏమి చూస్తే అదే మనలో పెరుగుతుంది. దానికే ఔదాసీన్యం అభీప్సితం. ఉదాసీనంగా ఉండండి. ఏంటి ఉదాసీనం? రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. 1 నిమిషం ప్రార్థన ముగించేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.